రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ చూస్తుంటే మతిపోస్తుంది. పుష్ప 2 మరి బెనిఫిట్ షో విషయంలో జరిగినటువంటి సంఘటన అల్లు అర్జున్ మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ కారణంగా రేవతి అనే మహిళ చనిపోయింది. తేజ అనే అబ్బాయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి తెలంగాణ ప్రభుత్వం విపరీతమైనటువంటిగా స్పందించిన తీరు మనమేం తప్పుపడతలేదు. కానీ సాక్షాత్తు చట్టసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు, మేము బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వం, మేము ఎటువంటి రేట్లు పెంచమని సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో ప్రకటించాడు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి ప్రకటించారు, మేము ఏదైనా దేశానికి సంబంధించినటువంటి దేశభక్తి సంబంధించిన సినిమాల కోసం అయితే అది కూడా ఆలోచిస్తాం, అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచాం, అదేవిధంగా బెనిఫిట్ షోలకి అయితే అనుమతి లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం చాలా నిబద్ధతతో పనిచేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మరి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆ బెనిఫిట్ షో అర్ధరాత్రి కాకుండా తెల్లవారుజామున 3 గంటలకు వేసుకోమన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధత, ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను ఎలా తప్పుతారు? అసలు చట్టసభల్లో మీరు చేసినటువంటి ప్రకటనలో ఇవన్నీ కూడా ఆడావిడ ఎందుకు? కేవలం మీరు అల్లు అర్జున్ని టార్గెట్ చేశారనిపిస్తుంది. కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేసి పర్సనల్గా అతని కెరియర్ నాశనం చేయాలని మీరందరూ కంకణం కట్టుకున్నట్టు ఉంది. మీకేయో అల్లు అర్జున్ మీద ఎవరో ఫోర్స్ చేసి ఉంటారు మమ్మల్ని. అందువల్ల అల్లు అర్జున్ సినిమాని, అల్లు అర్జున్ కెరియర్ని మీరు ఎంతవరకు బ్యాట్ చేయాలో అంతవరకు బ్యాట్ చేశారు. అల్లు అర్జున్ మేమే సమర్థించలేదు. అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పే. అతను తెలుసో తెలియకో చేశాడు. ఆ విషయంలో అతను శిక్షార్హుడు గ్యారంటీగా. కానీ మీరు నిబద్ధతతో ఉండాలి, అన్ని సినిమాలకు ఒకే రకంగా చూడాలి. మరి చిరంజీవి గారి అబ్బాయికి ఓ రకంగాను, బాలకృష్ణ గారి సినిమాలకు ఒక రకంగాను, ఇంకో వాళ్ళకి వేరే రకంగాను చూస్తుంటే ఇది కేవలం రాజకీయాలు దీంట్లో పూర్తిగా కూడుకుని ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది. దిల్ రాజు వెంకటేశ్వర రెడ్డి గారా, వెంకటరమణారెడ్డి గారా ఆయన పేరు, మీకు మీ చుట్టాలైనంత మాత్రాన ఆయన సినిమాకి మీరు టికెట్ల రేట్లు పెంచుకోమని, టికెట్లు బెనిఫిట్ షోలు వేసుకోమని మీరు మరి అనుమతిస్తే ప్రజలు ఏమనుకుంటారో? ప్రజలు చాలా తింగరోళ్ళు, వీళ్ళు ఏం పట్టించుకోరో, ఏమన్నా 4 రోజులకే మర్చిపోతారో. 4 రోజులు అయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. మనం మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తే మనం చేసేది ఏముంది? ఎవడో మనల్ని ఏం చేయలేడు. నరం లేనిదంటారు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. చట్టసభలు